వీళ్ళిద్దట్లో మీకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో చాలా సందర్భాల్లో మీ స్పీచ్లు కూడా మేము విన్నాం. సో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నాం అంటే మురళీమోహన్ గారు చెప్పిన రియల్ ఎస్టేట్ గురించి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. శోభన్ బాబు గారు ఆయన గురువు అని చెప్తారు. వీళ్ళిద్దట్లో ఎవరు మీకు ఇన్స్పైర్ అంటే? శోభన్ బాబు గారు ఫస్ట్ ఇన్స్పిరేషన్, తర్వాత మురళీమోహన్ గారు. ఎందుకంటే నా కళ్ళ ముందు చూసిన అద్భుతం. మీరు ఎప్పుడన్నా మురళీమోహన్ గారి దగ్గర కూర్చొని, చాలా సందర్భాలు మీకు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడన్నా రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆయన మీకు అత్యంత విలువైన సమాచారం ఏదన్నా షేర్ చేస్తారు? చాలా వరకు స్పీచ్లోనే ఇచ్చారు ఆయన. మీరు పర్సనల్గా మేము కలిసినప్పుడు స్పీచ్లోనే లైన్ సాయి వెంకట గారు మురళీమోహన్ గారు కలిస్తే రెండు వస్తాయి, రియల్ ఎస్టేట్ వస్తుంది, అటు కలిసినప్పుడు ఆయన చెప్పింది అదే. నేను ఇది ఎంతో మందికి చెప్పినా, నువ్వు ఇంప్రెస్ అయినావు, ఇన్స్పైర్ అయినావు, నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భూమి అల్టిమేట్. మురళీమోహన్ గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఇలా సాయి వెంకట్ చెప్పినా, ఇలా మీరు ఒక యాంకర్గా ఇవాళ మీకు చెప్పినా, నేను ఇవాళ మీరు ఒక స్థలం కొనుక్కుంటేనే అది మిమ్మల్ని భవిష్యత్ నిలబెడుతుంది, అంతే తప్ప ఏది నిలబెట్టదు మనకి. సో ల్యాండ్ ఈజ్ అల్టిమేట్. సో భవిష్యత్తు రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది, తగ్గే ఎప్పుడు పెరుగుతుంది, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పెరుగుతూనే ఉంటుంది. శోభన్ బాబు గారు చెప్పిన మాటని మురళీమోహన్ గారు చెప్తుంటారు టీవీలో. ప్రజలు పెరుగుతారు కానీ భూమి పెరగదు అంటే భూమి రేటు పెరుగుతుంది. 1,20,00,000 పాపులేషన్ 3 కోట్లు అవుతుంది కానీ 1,60,80,00,000 కాదు. ఇంపాసిబుల్. భూమి పెరగదు. ఇది అల్టిమేట్. ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఒక కంపెనీకి ఎండీగా ఎలా సరే ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? మరోపక్క ఈ సేవా కార్యక్రమాలు లయన్ సాయి వెంకటనగానే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మీరు చిన్న వాళ్ళు పిలిచినా వెళ్తారు, పెద్ద హీరో పిలిచినా వెళ్తారు, కాదు అనకుండా ముందు మీరు ఆపన్నాస్తం ఇస్తూ ఉంటారు. ఏంటి ఇది? నాకు రామోజీరావు గారు ఇన్స్పిరేషన్. నా డీపీలో కూడా రామోజీరావు గారితో అప్పుడు దిగిన డీపీ అట్లనే పెట్టిన, మార్చలేదు. ఎందుకంటే రామోజీరావు గారు ఒక సైకిల్ మీద వచ్చి అద్భుతాలు సృష్టించి లక్షల మందికి ఉపాధి ఇచ్చి ఎలా ఉపాధి ఇవ్వగలిగారు. ఈరోజు ఎన్ని సంస్థలు పెట్టినా ఈరోజు వరకు ఆయన ఎంత ఓల్డ్ ఏజ్ వచ్చినా స్వయంగా కొన్ని చూసుకుంటాడు ఆయన. అంటే మనం ఒక వ్యక్తిని, ఒక శక్తి ఎట్లా మారిండు అని నేను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఏదైనా చేయొచ్చు, మనం అద్భుతాలు చేయొచ్చు. మనం సంపాదించడమే కాదు, చిన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఆ కాన్సెప్ట్లో ఇవాళ దాదాపు 500-600 మూవీస్కి నేను స్పాన్సరింగ్ చేయడం. అదే అక్కడికే వస్తున్నా. మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు అన్నారు ఆయన చేతికి నరం ఉండదు అని. నరం అంటే మీకు అర్థమైంది. హ్యాపీ సార్. ఇప్పుడు మనము ఇది వాస్తవం. ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్లో మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని సందర్భాల్లో మాతో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో 1-2 సందర్భాలు గుర్తొచ్చి ఈరోజు మీరు నా ఎదురుగా ఉన్నారు కాబట్టి నేను అడిగాను. నేను ఆలోచించేది ఒకటే, వచ్చేటప్పుడు భగవంతుడు మనకేమి ఇవ్వలేదు, తీసుకుపెట్టి వెళ్ళేటప్పుడు లక్షల కోట్లు ఉన్నోళ్ళు కూడా, మొన్న కరోనాలో కూడా లక్షల కోట్లు ఉన్నోళ్ళు కూడా ఎవరు ఏ హాస్పిటల్ రక్షించలేదు. సో మనకు క్యారెక్టర్ మాత్రమే మనతో వస్తుంది వెళ్ళేటప్పుడు. సో ఈ క్యారెక్టర్ని కాపాడుకోవాలి అంటే 10 మందికి మనం మన శక్తి అనుసారం సహాయం చేయాలి. ఈ కాన్సెప్టే నా మేజర్ కాన్సెప్ట్. సో మనం వెళ్ళేటప్పుడు వస్తుంది అంటే ఒకటి వస్తుంది, క్యారెక్టర్ ఒకటే వస్తుంది మనతో, ఇంకేది రాదు. మనం పెంచుకునే లక్షల కోట్లు రావు, ఏది రాదు. సో ఈ కాన్సెప్ట్ ఒక స్పిరిచువల్ వ్యక్తి నేను. అంటే చాలా మైండ్ నాది చాలా స్పిరిచువల్. ఎవరైనా కష్టాలు ఉన్నారంటే ఏదైనా సాయం చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్న. సాధారణంగా మీరు చాలా మందికి అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు జీవితంలో సహాయం చేసినాక మర్చిపోవాలని చెప్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఎవరికైతే హెల్ప్ చేసినామో మనం గుర్తుపెట్టుకోవద్దు. అలాగే ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ ఒక అతను అనుకోకుండా వచ్చి హెల్ప్ చేశాడు అనుకోండి. అతనికి యాక్సిడెంట్ అయితే ఇతను రాడండి. ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అంటే నీకు మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి అక్కడ కాపాడుతాడు. అంటే నీకు భగవంతుడు ఏం చేస్తాడంటే మానవ రూపంలోనే ఇంకొకరిని క్రియేట్ చేస్తాడు. కానీ మనం సాయం చేసిన వాళ్ళే మనకు సాయం చేయాలని లేదు. సో నేను మీకు హెల్ప్ చేసిన, అయ్యా చాలామంది అంటారు నేను ఆయనకు అంత సాయం చేసినా, నాకు టైం మీద సాయం చేయలేదు, అది ఇది అని మాట్లాడు. తప్పదు. నువ్వు సాయం చేసినావు, బట్ నీకు సాయం చేస్తానికి ఒకరిని పంపిస్తాడు భగవంతుడు, బట్ ఆయన నుంచి ఆశించవద్దు. అది నా కాన్సెప్ట్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాకు ఒకసారి. జై హో రామానుజ. అంతే. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ పెద్ద పెద్ద పోస్టర్లు అప్పుడు మీరు బాగా పబ్లిసిటీ చేశారు.
మీరు రామానుజ విగ్రహం కట్టక ముందు ఫస్ట్ మిమ్మల్నే చూసాము యాస్టీస్గా ప్రింట్ అక్కడ అదే దిగింది. అవును 1-2 సందర్భాలు దండం పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే అంతగా ఇన్వాల్వ్మెంట్ మీరని తెలియదు అప్పటికి. ఆ తర్వాత ఏదో కొన్ని సందర్భాల్లో మీటింగ్స్ ఇవన్నీ జరిగిన తర్వాత లైన్ సాయి వెంకట గారా ఈ పాత్ర పోషించని మేము ఆశ్చర్యమైన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మరి ఇంకా ఎప్పుడు యాక్చువల్గా రాబోతుంది? మీరు అన్నది వాస్తవం. తిరుపతిలో నేను పెద్ద పెద్ద హోర్డింగ్లు వేస్తే అది సినిమా అనుకోవట్లేదు, ఏదో దేవుడు ఏదో program అనుకున్నాను. అవును అసలు సో అదొక పెద్ద మీరు మైనస్ అనుకున్న పబ్లిసిటీ వేరు, అది జరిగింది వేరు. జరిగింది వేరు. సో ఇంకోటి అదృష్టం ఏంటంటే నేను 11వ శతాబ్దంలో భగవత్ రామానుజులు ఎలా ఉంటారో అలాగే ఉంటాను. అది ఒక నా అదృష్టం. నేనే చెప్తాను దండం పెట్టాను అని చెప్పి. చాలా మంది అదే. సో నేను అదే అవతారంలో తిరుమల దేవస్థానానికి నడుచుకుంటూ రామానుజుల అవతారంలో వెళ్తుంటే లక్షల మంది పాదాభివందనాలు చేశారు. నేను ప్రోటోకాల్ దర్శనాల్లో అదే వేషంలో వెళ్తే ఎవరు కుర్చీలో కూర్చోలేదు. నాలో పీఠాధిపతిని చూశారు, నన్ను రామానుజుల్ని చూశారు. ఇలా నాకు చాలా సంతోషం వేసింది. జీవితంలో చాలా ఒక ప్రాజెక్ట్. అందుకే దీన్ని పాన్ ఇండియా లెవెల్ చేసిన. అన్ని భాషల్లో తీసుకొద్దాం. ఇంత గొప్ప చిత్రం ఇంకా మళ్ళీ జీవితంలో చేస్తామో చేయమో చేయలేదు. తెలీదు, చేస్తామని నమ్మకం లేదు. సాంగ్స్ అన్నమయ్యను మించిపోయి ఉంటాయి సాంగ్స్. సో అలాంటి అద్భుతమైన చిత్రాన్ని తీస్తున్నాను. ఇది డిఐ అయిపోయింది, రీ రికార్డింగ్ అయిపోయింది. లాస్ట్ వీక్ నుంచి లైవ్లు వేస్తున్నాం, రితం అవన్నీ వేస్తున్నాం. మన రితమ్స్ కూడా మోహన్ అని అతను కూడా మన సో అలాగా రితం కూడా చాలా బాగా వస్తుంది. అండ్ వీణ ఈరోజు వీణ ఉంది. ఈరోజు యాక్చువల్లీ మీకు అందుకే ఉదయమే కలుద్దాం అన్నది. ఈరోజు వీణ వాళ్ళు వస్తున్నారు. సో దీన్ని అద్భుతమైన సినిమాగా ప్రపంచవ్యాప్తంగా అందియబోతున్నాను. సో ఒకసారి కెమెరా మీరు చూస్తున్నారు కదా, అది త్వరలోనే మన ముందుకు రాబోతుంది. జై హో రామానుజ. ఒకసారి మనం ఆ పోస్టర్లోగైనా చూసామంటే సేమ్ మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? రామానుజాచార్యుల విగ్రహం చూసిన నేను తర్వాత అనుకోలేదు నేను అలా ఉంటానని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అలా ఉన్నానా ఆశ్చర్యం వేస్తుంది నాకు. సో అలాగే ఒక పాత్ర వేసినాక అనిపించింది, ఒక పాత్రకి నేను కుదిరినప్పుడు ఎన్టీ రామారావు గారు అన్ని పాత్రలు వేస్తే కుదిరినప్పుడు ఈ సినిమాలో నేను వెంకటేశ్వరుడిగా అన్ని పాత్రలు వేద్దామని 11 పాత్రలు వేశాను. ఆదిశేషుడిగా, వెంకటేశ్వరుడిగా, పరశురాముడిగా వేస్తే ఏ పాత్రకు ఆ పాత్ర అద్భుతంగా కనిపించేసరికి అనిపించింది ఇంకా నేను పనికొస్తాను